ఇక్కడ విద్యార్థులకి నా శుభాకాంక్షలు. ఈరోజు మన నియోజకవర్గంలో మన మండలంలో ఈ పాఠశాలలో ప్రభుత్వం ఇచ్చిన పాఠశాలకు సంబంధించిన కిట్లు పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరుగుతుంది. అలాగే ఏదైతే పిల్లలకి ఇచ్చే మధ్యాహ్న భోజనం పథకానికి సన్నబియ్యం ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని దాన్ని అమలు చేసే కార్యక్రమంలో భాగంగా ఈనాడు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ఉన్నాం. మననే టీచర్ల ట్రాన్స్ఫర్స్ అన్నీ కూడా అయిపోయినాయి. ఇక ఇప్పుడు పాఠశాలలు మొదలైనవి కాబట్టి ఎక్కడా కూడా ప్రతి ట్రాన్స్ఫర్ ఏదైనా సరే ట్రాన్స్పరెంట్గా చేసి మరి ఇవాళ చాలామంది కొత్త ప్రధానోపాధ్యాయులు టీచర్లు ఇక్కడ రావడం జరిగింది. నేను అందరినీ కోరేది ఒకటే, ఈ పాఠశాలలో మన పాఠశాలలు మన పిల్లలు విద్యాపరంగా ముందుండే విధంగా మెరుగైన విద్య అందించే దిశలో భాగస్వాములు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా వారికి విజ్ఞప్తి చేస్తూ, దాదాపు మన దగ్గర ప్రభుత్వ పాఠశాలలో 4732 మంది పిల్లలు మన ప్రభుత్వ పాఠశాలలు ఏవైనా కావచ్చు, ప్రైమరీ కావచ్చు, అప్పర్ ప్రైమరీ కావచ్చు, హై స్కూల్ కావచ్చు, ఏదైనా ఈ మండలంలో 4732 మంది పిల్లలు చదువుతూ ఉన్నారు. వాళ్ళకి సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా, ఎందుకంటే ఇదివరకు పుస్తకాలు ఎప్పుడు వచ్చాయో కాదు, టైం పట్టేది అవన్నీ, కానీ వాళ్ళు అలా కాకుండా సమయానికి విద్యార్థులకి అందుబాటులో తెచ్చే విధంగా ప్రతి ఒక్కటి కూడా నాణ్యమైన వస్తువులు అందించే దిశగా ఈ ప్రభుత్వం మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి నేతృత్వంలో పనిచేస్తూ ఉంది. ఇవాళ మీ అందరికి కూడా వాటిని ఇవ్వటం జరుగుతుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అదే మొన్నే మనం చూసాం, పాఠశాలలు మొదలవగానే దాదాపు మరి తల్లికి వందనం పేరుతో దాదాపు 12,200 మంది పైగా పిల్లలు ఉన్నారు. అది మన ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు, ప్రైవేటు పాఠశాలలు కావచ్చు, జూనియర్ కళాశాలలు కావచ్చు, ఎవరైనా సరే ఈ 12,200 మంది పిల్లలకి 13,000 రూపాయల చొప్పున దాదాపు 15 కోట్ల రూపాయలు మీ అకౌంట్స్లో జమ చేయటం జరిగింది. ఇదివరకైతే కుటుంబంలో ఒకళ్ళకే ఇచ్చేవాళ్ళు. కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా, 2 3 4 ప్రతి చదువుకునే పిల్లలందరినీ కూడా ప్రోత్సహించాలనే విధంగా ప్రతి ఒక్క చదువుకునే పిల్లలకు కూడా దీన్ని ఇవ్వటం జరిగింది. దయచేసి నేను అందరినీ కూడా కోరుకునేది ఒకటే, ప్రభుత్వం చదువుకు ప్రాధాన్యతనిస్తూ ఉంది. మెరుగైన విద్యను అందించడానికి, మెరుగైన వసతులు కల్పించడానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తూ ఉంది. కాబట్టి మీరు కూడా దాన్ని అవగాహన చేసుకొని చక్కగా చదువుకొని మీరు ఉన్నత స్థాయిలో ఉండాలని చెప్పి ప్రతి ఒక్క దానికి కూడా ఇవాళ ప్రభుత్వం ముందుకు వచ్చి సహకారాన్ని ఇస్తూ ఉంది. కాబట్టి దాన్ని వినియోగించుకొని ప్రతి ఒక్కరూ మీరు ఎదగాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైన శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం.